నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు ముందుగా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ మామిళ్ళ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ నేత. వీరంతా కూడా చర్చలో పాల్గొంటారు. ఇక కొన్ని ఇంపార్టెంట్ వార్తలు చూసి తర్వాత వీడియోలు కూడా చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. అణుమాత్రం బెదరం, దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరిక, ఉగ్రభూతంపై ఆపరేషన్ సింధూర్, ఇకపై దేశ అధికారిక విధానం ఇదే, పాక్ దుశ్చర్యలన్నిటికీ ఇలాగే బదులిస్తాం, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ను ఇక వేరుగా చూడబోం, పాక్ సైన్యం ప్రభుత్వమే ఉగ్రవాద పోషకులు, ఎప్పటికైనా ఆ భూతానికే బలవుతుంది, ఉగ్రవాదం వాణిజ్యం చర్చలు ఒకే అరలో ఎమడవు, నీళ్లు రక్తము ఎన్నటికీ కలిసి ప్రవహించబోవు. ప్రధాని మోడీ నిన్న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాల్లో ప్రధానమైనటువంటి అంశాలు, పాకిస్తాన్ శరణు కోరింది ఆ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళ డీజీ ద్వారా, అందుకే మనం తగ్గామని సంయమనంకి వచ్చామని వారు చెప్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం మధ్యలో ఏలుపెట్టి వాణిజ్య బెదిరింపులతో దారికి, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించా, ఉన్నపళంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్ల మంది చనిపోయేవారు అంటూ ఆయన మొత్తం క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇక ఈ నమస్తే తెలంగాణ పత్రికలో మోడీ ఫైర్ కాదు సీజ్ ఫైర్, అణుబెదిరింపులకు భారత్ భయపడదు. అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు, అమెరికా మా బాస్ కాదు ఇందిరాగాంధీ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్ పేరు చెప్పలేదేమన్న కపిల్ సిబాల్ ప్రధాని మోడీ గారిని నిన్న ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కపిల్ సిబాల్ గారు. అలాగే శివసేన వారు కొంచెం ఘాటుగా మాట్లాడారు, ట్రంప్కి అమ్ముడు పోయారా అన్నట్లుగా. నిజానికి అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదేమో శివసేన. మూడో దేశం జోక్యం నిజమేనా ప్రశ్నించిన కాంగ్రెస్, విద్యావంతుడే పాలకుడు కావాలంటున్న సుబ్రహ్మణ్య స్వామి. ఇక సైన్యం విజయం సాధించింది, కేంద్రం విఫలమంటున్న పరిశీలకులు ప్రత్యేకించి విశ్లేషకులు అంటూ కథనాన్ని ఇచ్చారు. కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు అంటూ మరొక కథనం ఇచ్చారు. కొంతమంది ప్రముఖులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇచ్చారు. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం, ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే, రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రం సాధించిన ఘనత, అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏపీఎషన్ వార్తలకు వెళ్తే, బాబే సూత్రధారి, ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంటూ వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక, ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలన్నది ముఖ్య నేత పన్నాగం అంటూ, మద్యం స్కామ్ అంటూ లేని దాన్ని సృష్టించి ఎంతమందిని దాన్ని ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వానికి జగన్ మీదకి చుట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విశ్వ ప్రయత్నాలపై కథనాన్ని ఇచ్చారు. మార్గదర్శులను గుర్తించుకుంటే జీతాలు కట్టంట. ఈయన P4 ద్వారా పేదరిక నిర్మూలన స్కీము ఈ చివరికి ఉద్యోగస్తుల సాగుకు వచ్చినట్లుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు నెత్తిన సర్కారు పిడుగు, సూపర్ 6 హామీలను ఎగ్గొట్టి చిరుద్యోగులకు బెదిరింపులు. మార్గదర్శులు అంటే పలానావాడిని దత్త తీసుకుంటారనేది, ఎవరు దత్త తీసుకుంటారో బలవంతంగా చెప్పాలంటే పేర్లు చెప్తే అప్పుడు వాళ్ళకి జీతాలు కట్ అవ్వంట. దళితులకు దేశం వర్గం దండన, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళితులపై సామాజిక బహిష్కరణ కత్తి. ఉన్నత విద్యలో సీట్లు ఏపీ విద్యార్థులకే, ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి. ప్రశ్నించే గొంతులను కూటమి సర్కార్ నొక్కేస్తోంది, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్న వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఢిల్లీని తాకిన కూటమి కూల్చివేతల సంస్కృతి, ఏపీ భవన్లోని శివ వెంకటేశ్వర మందిర్ను కూల్చివేతకు సిద్ధమైన రెసిడెంట్ కమిషనర్ అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఇవి మేజర్గా ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ వార్తలు.